రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దడ రవిచంద్రకు ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో భాగంగా గతంలో ఈవోగా పనిచేసిన సమయంలో అనిల్ కుమార్ సింఘాల్ పైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. దీంతో ఇప్పుడు సింఘాల్ ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రాధిక, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ ని కొద్దిసేపటి క్రితమే బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జిఐడికి రిపోర్ట్ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే స్వామివారికి అత్యంత ప్రీతిపాతమైనటువంటి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి వ్యవహారం కల్తీ జరిగిందని చెప్పి కూడా దాదాపుగా 6 నెలల పాటు ఒక సిట్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ కూడా దాదాపుగా 6 నెలల పాటు పలు ప్రాంతాల్లో, పలు రాష్ట్రాల్లో, పలు దేశాల్లో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత గత 4 రోజుల క్రితం కూడా ఏదైతే తిరుమల స్వామివారికి సంబంధించినటువంటి గీకి సంబంధించి అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో కూడా తాజాగా 2 రోజుల క్రితం కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన సిట్టు కూడా కొంతమందిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ పై, అదేవిధంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఈవో ధర్మారెడ్డి మీద, అదేవిధంగా ప్రస్తుతం టీటీడీలో పనిచేసినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి బాలాజీని కూడా వాళ్ళ ముగ్గురిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిట్ అయితే ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే సమర్పించింది. అటు తర్వాత అయితే ప్రభుత్వం కూడా ఇటు సిట్ కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి బోర్డు హయాంలో, అదే వైవి సుబ్బారెడ్డి కర్ణాకటి హయాంలో పనిచేసినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ కూడా బోర్డు ఏదైతే గీకి కొనుగోలు సంబంధించినటువంటి నిబంధనలు కూడా సడలించారు. అటు తర్వాత కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా సిట్ అయితే ఒక నిర్ధారణ అయితే జరిగింది. ఏదైతే టీటీడీ ఈవోగా పనిచేస్తున్న టైంలో కూడా ఏదైతే టీటీడీ గీ కొనుగోలును కూడా కొంత పాలు అనే పదాన్ని కూడా పూర్తిగా ఎత్తివేశారని చెప్పి కూడా సిట్ అయితే నిర్ధారించింది. అటు తర్వాత 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఈ రోజు కొద్దిసేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అనిల్ కుమార్ సింఘాల్ ని తప్పించి ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి సీఎం లో పనిచేసిన ముద్దా రవిచంద్రన్ కూడా ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి.